వివాహం జరిగింది. నేనైతే హిందూ వివాహం చేసుకున్నాను కొన్ని కారణాల వల్ల. మరి చాలా కాలం ఎదురు చూశాను. మరి దేవుని చిత్తం ఏమైందో తెలియదు కానీ మరి నాకు అలా జరిగింది. ఏదేమైనా దేవునికి అప్పగించి నేను ఆ హిందూ వివాహానికి ఒప్పుకున్నాను. మరి వివాహం జరిగిన తర్వాత నాకు 3 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. మరి నేనైతే ఒక సంవత్సరం, ఆ సంవత్సరంలోనే నాతో పాటు వివాహాలు జరిగిన వారందరూ కూడా మరి కన్సీవ్ అయ్యి బిడ్డలను ఎత్తుకున్నారు. మరి నేను దేవుణ్ణి అడిగేదాన్ని ప్రతిరోజు కూడా, దేవా ఏ శాపము కూడా నా మీదకు రాకూడదు. మరి నా గర్భఫలం ఎందుకు మూయబడిందో నాకైతే తెలీదు. నువ్వు తెరిచి నీ సన్నిధిలో సాక్షిగా ఉంచు అని నేను అడిగేదాన్ని. మొదటి సంవత్సరం జరిగింది, 2వ సంవత్సరం జరిగింది. మా ఆడపడుచు ద్వారా ఇక్కడికి వచ్చి ఉన్నాను. మరి నేనైతే నా పుట్టింటికి వెళ్ళినా, నా అత్తింటికి వెళ్ళినా నేను దేవుని సన్నిధికి కూడా వెళ్ళలాగా ఇంట్లోనే ఉండేదాన్ని. ప్రతి ఒక్కరూ కూడా నన్ను, దేనికి నువ్వు వెళ్తున్నావు, దేవుడిని ఎడల కార్యం చేయలేదు, వాళ్ళకి కలిగారు బిడ్డలు, వీళ్ళకి కలిగారు, మరి నీ విశ్వాసం ద్వారా దేవుడికి ఏం కార్యం చేశాడని అనినప్పుడు నేను దేవుని సన్నిధిలో కొన్ని రోజులు దూరం అయిపోయాను. అయినప్పటికీ కూడా దేవుడు నన్ను విడిచిపెట్టకుండా 2వ సంవత్సరంలో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ ఆత్మీయ తల్లి ద్వారా నేను ప్రార్థన చేయించుకుని 7 వారాలు ఇక్కడికి వచ్చి ఉన్నాను. మరి నాకు 3వ సంవత్సరం రాగానే దేవుడు నా గర్భఫలాన్ని తెరిచాడు. మరి సహోదరులే కానీ, ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలే కానీ నా కొరకు ఎంతో భారంగా ప్రార్థించారు. మరి 23లో నాకు కుమార్తెను అనుగ్రహించాడు. మరి వెంటనే నేను అప్పుడే రావాలి, దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండాలని. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా నేను దేవుని సన్నిధికి ఇక్కడికి కొన్ని కారణాల వల్ల రాలేకపోయినా, దేవుడు చేసిన మేలు ఏదైనా దాయక దేవుని సన్నిధిలో తెలియపరచాలి. దేవుడు చేసిన ఉపకారం నాకు ఒక్కలైనా చాలునైనా నీ సన్నిధిలో అవమానంగా ఉండకూడదని నేను ప్రార్థించినప్పుడు దేవుడు కుమార్తెనిచ్చాడు. మరలా వెంటనే నేను అడగకుండానే నాకు మరలా గర్భం తెరిచి ఆ గర్భంలో కుమారుణ్ణి దయచేశాడు దేవుడు. అందుని బట్టి దేవుని నామానికి వందనాలు. మరి దేవుని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. మరి నాకు 2 ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ ప్రసూతి సమయంలో చాలా ఇబ్బంది పడింది. అయితే బిడ్డ బతుకుద్ది, లేదంటే తల్లి బతుకుద్ది. 2 బిడ్డల విషయంలో కూడా నేను చనిపోయి మరలా బ్రతికి దేవుని సన్నిధిలో నేను, నా బిడ్డలు ఇద్దరం సజీవులుగా ఉన్నాము. అందుని బట్టి దేవుడు చేసిన మేలు నేను దాయక దేవుని సన్నిధిలో చెప్పాలని మరి ఎప్పటి నుంచో ఇక్కడికి వస్తూ ఉన్నాను. ఈ 7 బుధవారాల్లో నా సాక్ష్యం తెలియపరచాలి, నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి దేవుడు చేసే మేలులు తెలియాలి అని నేను ఎదురు చూస్తున్నాను. ఈ 6 బుధవారాల్లో కూడా నాకు చిన్న చిన్న సమస్యలు వచ్చి నేను చాలా కృంగిపోయాను. అవి కూడా దేవుడు నాకు తీర్చాడు. ఈ సమయమున నన్ను ఇలాగా మీ అందరి ఎదుట, దేవుని ఎదుట నిలబెట్టినందుకు దేవుని నామానికి వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చిన సహోదరులకు, ఆత్మీయ తల్లికి, సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.